భారతదేశం పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక పెద్ద హైలైట్. అందరినీ నిద్రలు లేకుండా చేసేటటువంటి మ్యాచ్. అట్లాంటి దాంట్లో ఇషాన్ కిషన్ వీరబాదుడితో నిలబడ్డటువంటి భారత్ జట్టు కనీసం 200 దాటితే తప్పించి పాకిస్తాన్ లాంటి వాళ్ళు అందులో అతి కసిగా ఉంటారు. బంగ్లాదేశ్ నడ్డుబెట్టి నడిపిన కథ రాజకీయం వాటి మధ్యన రగిలిపోతూ వచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ముందు మ్యాచ్ క్యాన్సిల్ అని ఆ పైన మళ్ళీ రావటం, ఇట్లాంటి సిచ్యుయేషన్లో కసిగా బౌలింగ్ చేశారు. చివరికి 176 దగ్గర భారత్ని ఆపారు అనుకున్నప్పుడు ఏమవుతుంది అన్నది రాత్రి మనం మాట్లాడుకున్నాం. అయితే బౌలర్లు పాకిస్తాన్కి చుక్కలు చూపించడంతో ఏకంగా 61 పరుగుల తేడాతో గెలవడం అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం. 18 ఓవర్లలోనే 114 పరుగులకే ఆల్అవుట్ అవడం. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 34 బంతుల్లో 44 కొట్టగలిగాడు. షహీన్ అఫ్రీది ఒక 23, షాబాద్ ఖాన్ 14, ఫహీమ్ అఫ్రాన్ 10 పరుగులు మాత్రమే వేయగలిగారు. సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ అయిపోతే ఫైమయూబ్ 6, సల్మాన్ అగా 4, బాబర్ అజాం 5, మహమ్మద్ నవాజ్ 4 సింగిల్ డిజిట్కే స్కోర్కే పరిమితం అయిపోయారు. భారత్ బౌలర్లో జన్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొడితే కుల్దీప్, తిలక్ వర్మ తలా 1 వికెట్. అంటే ఓ రకంగా చెప్పాలంటే సమిష్టి విజయం అని చెప్పాలి. అటు బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ తర్వాత జాగ్రత్తగా సూర్యకుమార్ యాదవ్ 30 దాకా, అంటే ఓ పక్కన పిచ్ వచ్చేటప్పటికి స్లో పిచ్గా ఉన్న సందర్భంలో పెద్ద షాట్స్కి పోతే అటు పాండ్యా దెబ్బతిన్నాడు, తర్వాత వరుసపెట్టి దెబ్బలు తిన్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా బౌలింగ్ పిచ్ అన్నట్టు అర్థమయ్యి ఆ బౌలింగ్ పిచ్లో పర్ఫెక్ట్ అటాక్ చేసుకుంటూ వచ్చారు. అందరూ ప్రతి బౌలరు కష్టపడటం, ప్రతి బ్యాట్స్మెన్ కష్టపడటంతో ఈ విజయం సాధ్యమైంది. ఓవరాల్గా పాకిస్తాన్తో వరల్డ్ కప్లో జరిగినటువంటి 7 మ్యాచ్ల్లో ఇప్పటిదాకా లెక్క అనుకుంటే ఇప్పుడు 8 మ్యాచ్లు భారత్ వశమైంది. ఒక్క మ్యాచ్ గెలిచింది. ఈ దఫా అది ఏమన్నా అవుతుందేమో అనుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి ఫైనల్గా గెలిపించి చూపెట్టినటువంటి పరిస్థితి అని చెప్పాలి. భారతదేశం మీదన భారత్ జట్టు ఇంత ఒత్తిడిలో ఆడటం అన్నటువంటిదే అత్యంత స్పెషల్. ఒత్తిడి సందర్భంలో సహజంగా ఎవరైనా సరే భయపడిపోతారు. కానీ భారత ఆటగాళ్ళు ఎక్కడ వాళ్ళకి మళ్ళీ డ్రామాలు ఆడకుండా సీరియస్గా తీసుకుపోవడం అన్నటువంటిది ఇక్కడ స్పెషల్.